సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో డెంగ్యూ పంజాబ్ విసురుతోంది. దోమకాటు వల్ల ఊర్లకు ఊర్లే ఆసుపత్రుల బాట పడుతున్నాయి. జగదేవ్పూర్ మండలంలోని అనంతసాగర్, తీగుల్ నర్సాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో వందల కుటుంబాలు జ్వరాల బారిన పడి చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తున్నారు. రోగులతో హాస్పిటల్ నిండిపోయింది. బెడ్లన్నీ ఫుల్ అయ్యాయి. గజ్వేల్ డెంగ్యూ జ్వరాలపై పల్లవి రిపోర్టర్ నరేష్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు అందిస్తారు. నేను మీ నరేష్ పల్లవి నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జయపూర్ మండలంలోని తిమ్మాపూర్ అనాసార్ గ్రామంలోని గత 2 నెలల నుంచి డెంగ్యూ జ్వరంతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు వారి ఆరోగ్య పరిస్థితి మన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుందాం మనం. గజ్వేల్ మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నా. ఇక్కడ ఈ మధ్య మనకి ఈ 15-20 డేస్ నుండి మనకి యూజువల్గా రైనీ సీజన్లో ఏదైనా కొంచెం డిసీజెస్ అన్నీ ఎక్కువ ఉంటాయి. డ్యూ టు లైక్ మస్కిటోస్ వల్ల కానీ, రిజర్వ్డ్ వాటర్ వల్ల కానీ, చుట్టుపక్కల స్థలాలు శుభ్రత లేకుండా ఉంటే ఎవరికైనా, అండ్ మెయిన్ ఫుడ్ కూడా అంతా ఉండకుంటే ఏదో రకంగా మనము ఐదర్ టైఫాయిడ్ ఐదర్ ఎనీథింగ్కు మనం గురి అవుతుంటాము. సో మనం యూజువల్గా ఫస్ట్ ఉంచుకోవాల్సింది శుభ్రత. సో ఈ మధ్య వర్షాల వలన కూడా కొంచెం వాటర్ అవి ఇవి స్టాగ్నేషన్ అవన్నీ ఉండడం వల్ల ఈ దోమలు అవి ఇవి పిల్లలకి కానీ పెద్దలకి కానీ బాగా జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాల్లో కొంచెం విష జ్వరాలుగా కూడా వస్తున్నాయి. ఆ విష జ్వరాలలో మొత్తంగా మనకు తిమ్మాపూర్ నుండి మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. అంతసాగర్ అండ్ తిమ్మాపూర్ విలేజెస్ నుండి మాకు అడ్మిట్ అయిన కేసెస్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆ విలేజెస్ నుండి ఉండింది. కానీ మరీ మొత్తంగా ఏమీ అందరికీ రికవరీ కాకుండా ఏమీ లేదు. జస్ట్ కొన్ని ఫ్యూ కేసెస్ మాత్రమే డెంగ్యూ పాజిటివ్ వస్తున్నాయి. వాటిని రెగ్యులర్గా మాకు కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో మేము ఆ కేసులను అన్నింటి ఆల్ ఫీవర్ కేసెస్ అడ్మిట్ చేసుకుంటున్నాము. అన్నీ ఆల్మోస్ట్ మాకు దగ్గర ఉన్న బెడ్స్ కూడా టోటల్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ అందులో రకరకాల ఫీవర్స్ కేసెస్ లైక్ టైఫాయిడ్ కానీ అదర్ వైరల్ కానీ డెంగ్యూ కానీ ఉన్నవి. అందులో మేము ఎక్కువ మా డాక్టర్స్, పిల్లల డాక్టర్లు కానీ, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కానీ డెంగ్యూ ఫీవర్స్ కేసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దానికి ఈ మధ్యన మేడం రావడం జరిగింది. సో ఎక్కువ మాకంటే వాళ్ళకి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ 3 times రౌండ్స్, 3 timesలో వాళ్ళ ప్లేట్లెట్ కౌంట్స్ అవన్నీ మానిటరింగ్ చేయమని చెప్పారు. కాబట్టి మా డాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ డ్యూటీస్ ఏవైతే ఉందో ఎక్స్ట్రా యూజువల్గా మేము మార్నింగ్ అంతా చూసుకొని పోయేవాళ్ళము. మళ్ళీ మా జీడిఎంఓ చూసేవాడు, సో డాక్టర్ గారు చూసేవాళ్ళు టోటల్గా. సో లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మా డాక్టర్లు కూడా షిఫ్ట్ వైజ్గా డివైడ్ అయిపోయారు. మార్నింగ్ ఏమో మేజర్ ఆల్ కేసెస్ చూస్తాం కాబట్టి మార్నింగ్ కొంచెం ఫోర్సు, ఆఫ్టర్నూన్ కొంచెం ఇద్దరు డాక్టర్సు అండ్ నైట్ 2 డాక్టర్స్ చొప్పున మేము రౌండ్స్ చేసుకుంటున్నాము. ఎప్పుడు తప్పుడుగా రౌండ్స్ చేసుకుంటూ ఎప్పుడు తప్పుడు ప్లేట్లెట్ కౌంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూసుకుంటూ ఏవైతే కేసులు స్టేబుల్గా ఉన్నాయో అవన్నిటి ఇక్కడనే మా డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఏదైనా కొంచెం మేము ఆఫ్టర్ అవర్ ట్రీట్మెంట్ కూడా పేషెంట్స్ ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఇంకా తగ్గుతుంది అనుకున్న కేసెస్ని జీజీహెచ్కు, సిద్దిపేట జీజీహెచ్కు పంపించడం జరుగుతుంది. అది కూడా మా మేడం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎక్కువ లోడ్ అయినా ఏదైనా ప్రాబ్లమేటిక్ ఉన్నా కూడా జీజీహెచ్కు అక్కడ ఇక్కడ మీరు చూసుకోండి అమ్మా అని చెప్పారు. సో కలెక్టర్ గారు ఏ విధంగానైతే ఆర్డర్స్ ఇచ్చారో అదే విధంగా మేము ఫాలో అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకేంటంటే మెయిన్గా దీని నుండి యాజ్ ఎ డాక్టర్గా మేము చెప్పాల్సింది ఏంటంటే డైట్ ప్రాపర్, మూతలు ప్రాపర్గా వంట చేసుకునే మూతలు ప్రాపర్గా పెట్టుకోవడం, ఏ పూట కాపూట వేడివేడిగా తినడం కానీ, కూరగాయల భోజనాలుగా కూరగాయలు కూడా అన్ని శుభ్రంగా కడగడం కానీ, పిల్లలకి ఏదైతే ఉందో ఫుల్ లెంత్ ఆఫ్ బట్టలు వేయడము, దోమలు కుట్టకుండా లేకుండా పరిశుభ్రాలు మెయిన్గా ఏవైతే చుట్టుపక్కల ఉన్న మన ఇంటి థింగ్స్, సరౌండింగ్ థింగ్స్ నీట్గా పెట్టుకుంటే ఇలాంటివి కొన్ని మనం అవాయిడ్ చేయొచ్చని యాజ్ ఎ డాక్టర్గా మేము సూచన ఇవ్వగలము. రెస్ట్ ఆఫ్ ద మా డాక్టర్ టీం అంతా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. మ్యాక్సిమం మా దగ్గరికి వచ్చైతే ఏ కేసు బ్యాడ్ కాలేదు, బ్యాడ్ అయ్యి కూడా ఎలాంటి డెత్తులు కాలేదు. ఎప్పుడప్పుడు చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే తిమ్మాపూర్ జయపూర్ మండలంలోని అనంతసాగర్ తిమ్మాపూర్ గ్రామంతో పాటు మన తిగుల్ గ్రామంలోని కూడా 2-3 జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా వాతావరణం ప్రాబ్లం వల్ల జ్వరం వచ్చింది. ఇక్కడికి వచ్చినాక డెంగ్యూ పాజిటివ్ వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నాను. చెప్పండి అమ్మా. అదే డెంగ్యూ జ్వరం వస్తుంది. ఇక్కడనే ఇయ్యకు 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. ఇక ఈ టెస్టులు చేపిస్తే నిన్నమన్నా బాగానే ఉందన్నారు. ఇవాళనేమో రక్త కణాలు పడిపోయినాయమ్మ,
కాకపోతే సాయంత్రం పంపిస్తాము, ఈరోజు చూస్తాము అని అన్నారు. నా వరకైతే నేను ఒక్కదాన్ని ఉన్నా. ఇక అందులో ఎవరికి వచ్చిందో నాకు తెలియదు. అయినా తిగులు ఆమె ఒక్క ఆమె ఉంది, కానీ ఆమెకు నార్మలే అన్నది, డెంగ్యూ అండి ఆమె. నేనైతే ఒక్కదాన్నే ఉన్నా, తిగులో ఎవరు లేరు. వాళ్ళకి తెలియదు. ఇక మా బిడ్డకు వాంతులు వస్తున్నాయి, వాంతులు ఉన్నాయి, వాంతులు ఒక్కటే ఉన్నాయి. వైద్య అధికారులు వారితో అడిగి తెలుసు ఇప్పటి వరకు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఇంటికి వారు ఎలా ట్రీట్మెంట్ చేసి పంపించారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. సార్ మన సాయి సార్ ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం అండి. మన ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పటివరకు ఈ నెలలో కొంచెం డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. దాంట్లో ఎక్కువ ముఖ్యంగా తిమ్మాపూర్, జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామం మరి పక్కన విలేజ్ అనంతసాగర్ నుంచి ఎక్కువ కేసులు రావడం జరుగుతుంది. దాంట్లో డెంగ్యూ పాజిటివ్ కూడా చాలా మందికి వస్తున్నాయి. అందరికీ ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. దాంట్లో కొంతమందికి ప్లేట్లెట్ తగ్గుతున్నాయి, కానీ డైలీ రోజువారీగా వాళ్ళని మానిటర్ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు రిపీట్ చేయించుకుంటూ వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నీరు ఎక్కడైనా లాగింగ్ అయినా, వాటర్ నిలిచినా ఎవరికి వారు స్వచ్ఛంగా క్లీన్ చేసుకుంటే కొంచెం దోమల బారి నుంచి పడకుండా చూసుకోవాలి. మీకు ఏమి ఇబ్బంది వచ్చినా హాస్పిటల్లో 24/7 ఇక్కడ సేవలు అందిస్తున్నాం. అందరూ తప్పకుండా యూస్ చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు డెంగీ కేసెస్ అనేది దోమకాటు వల్ల వస్తుంది. సో మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కొంచెం దోమలు పెరిగే వాతావరణం ఉన్నప్పుడు దోమలు పెరిగి ఆ దోమకాటు వల్ల డెంగీ జ్వరం అనేది ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టూ మన ఇళ్ళ చుట్టూ స్టాగ్నెంట్ వాటర్ ఉండకుండా చూసుకోవడం అనేది ముఖ్యము. అండ్ ప్రజలను మీ ద్వారా కోరేది ఏంటంటే డెంగీ జ్వరం రాగానే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. డెంగీ జ్వరంలో అందరూ సీరియస్ కావాల్సిన అవసరం లేదు. 100లో 1-2 అవుతుంటారు. దాదాపు అన్ని కేసెస్ ఇక్కడ మేనేజ్ చేస్తున్నాము. ఇప్పుడే పేరెంట్స్ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్ చాలా తగ్గడం ద్వారా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అవ్వడం, ముక్కులో నోట్లకి వెళ్ళి రక్తం కావడం, కానీ కొంతమంది షాక్లకు పోతారు, మూత్రం తగ్గిపోవడం, అట్లాంటి చిల్డ్రన్స్కి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని చూద్దాం. సో డెంగీ వచ్చిన ప్రతి ఒక్కరు సీరియస్ కావాలని ఏముండదు. కాబట్టి అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కోరుకుంటున్నాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది తిమ్మాపూర్ గ్రామం అన్న, మాది జగదేవ్పూర్ మండల్, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. మా గ్రామంలో వచ్చేసి పారిశుద్ధ్య లోపం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లల్ని అందరినీ ఇంట్లో ఉన్న నలుగురు అందరము హాస్పిటల్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పారిశుద్ధ్య లోపం వల్ల ఇంత నిరాకరించి మమ్మల్ని ఇంత ఇబ్బంది పాలు అవుతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమంటే చాలా ఇబ్బంది పడుతున్నాం తల్లిదండ్రులము. పిల్లలు అసలు డెంగ్యూ పాజిటివ్ వల్ల ఇంత ప్రభావం ఉంటుందని మాకు ఇప్పుడే ఇంత తెలిసి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. కొంచెం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ మా గ్రామంలో అందరూ హెల్త్ క్యాంప్ పెట్టిరు. అయినా కూడా చాలా వరకు అందరం ఇక్కడికి రావాల్సి వస్తుంది. అందరికీ డెంగ్యూ పాజిటివ్ చాలా మందికి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. కొంచెం ఇంకా అందరూ స్పందించి హెల్త్ డిపార్ట్మెంట్లో స్పందించి ఇంకా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది మా గ్రామం పైన అని కోరుకుంటున్నాం. 10 days అవుతుంది. అందులో 3 డెంగ్యూ కేసెస్ వచ్చినాయి. ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇంకా మిగతా ఒక 50 మెంబర్స్ దాకా హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. ఇప్పుడు డ్రైనేజీ సమస్య వల్లనే ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు విలేజ్కి. ఇప్పుడు ఓకే, డ్రైనేజీ చక్కగానే చూసుకుంటారు. గతంలో మొత్తం ఎంతమంది ఉన్నారు గ్రామస్తులు? ఓటర్ బ్యాంక్ ఎంత ఉంటుంది? మొత్తం 1300 నుంచి 1400 మంది అంటున్నారు. వారిలో ఎంతమందికి వచ్చింది మన ఐడియా ఉంది? మొత్తం 1070 మంది ఓట్స్. దాంట్లో ఎవరికేం రాలేదు. అందులో ఒక ఇద్దరికి తప్ప ఎవరికేం రాలేదు. ఒకరు చిన్న పిల్లానికి 16 years, ఒకరికి 32 ఏజ్, ఒకరికి. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? ఊళ్ళో 3 members చనిపోయారు. ఒకరు అనంతసాగర్, 2 తిమ్మాపూర్, ఒకరు ఇంటర్ విద్యార్థి, ఒకరు అగ్రికల్చర్ చేస్తున్నారు. మన గ్రామంలో క్యాంపులు కింద పెట్టారా ఊర్లో? ఇప్పుడు వైద్య అధికారులు వచ్చి ఫస్ట్ మొదటి కేసు నుండి ఊర్లో క్యాంప్ పెట్టిస్తారు. డాక్టర్స్ కూడా అందుబాటులోనే ఉన్నారు. అక్కడ ప్రతిరోజు క్యాంప్ నడుస్తూనే ఉంది ఇప్పటికీ. అక్కడ ఏదైనా ఫీవర్స్ వస్తే గజ్వేల్ హాస్పిటల్ కానీ సిద్దిపేట కానీ రిఫర్ చేస్తారు. ప్రభుత్వ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎలా? బాగానే ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా గవర్నమెంట్ ట్రీట్మెంటే బాగుంది. ఎన్ని రోజులు అయితే జ్వరం వచ్చింది? ఫస్ట్ మా కొడుకు వచ్చింది. కొడుకు వచ్చినాక మా బిడ్డకు వచ్చింది. తర్వాత మా ఆయనకు వచ్చింది. మళ్ళీ నాకు వచ్చింది. వాళ్ళకి తగ్గిందా? వాళ్ళకి తగ్గింది. మా కొడుకుని గజ్వేల్ నూరిన హాస్పిటల్ వేసినాం. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్? ప్రైవేట్లో వేసినా. ఎంత వచ్చింది ఖర్చు? వచ్చింది 40-50 వేలు దాకా వచ్చింది. ట్రీట్మెంట్ ప్రైవేట్లో మంచిగా ఉందా గవర్నమెంట్లో మంచిగా? అంటే అప్పుడు సడన్లా ఎటో చేసిండు కాబట్టి అటు తీసుకుపోయినాం. తర్వాత మా కూతురికి ఇట్లా నేర్పించిన, మా ఆయనకి ఇట్లా నేర్పించిన. ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు?
మా బిడ్డ 5 రోజులు ఉంది, మా ఆయన 5 రోజులు ఉంది. ఇప్పుడు గ్రామంలో ఎట్లుంది, ఎందుకు వచ్చింది జ్వరం? తెలియదండి, వాతావరణం అంటారు, దోమల వల్ల అంటారు, అసలు ఏమైందో తెలుస్తలేదు. ఇంట్లో ఎందరం ఉంటే అందరికి వచ్చేసింది. ఎటుగాని పరిస్థితి ఉంది మాది ఇప్పుడు. ఏమంటారు అధికారులు? ఏమంటారు, ఎవరు వాళ్ళకే చూసుకుంటారు, ఎవరి మందం వాళ్ళే. ఒకరింట్లోకి ఇంతమంది అయితే ఎట్లా అని ఎవరు పట్టించుకుంటలేరు, అట్లుంది పరిస్థితి.